మిత్రులారా, మన దేశంలో చాలామంది నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. కానీ ఆయన వరల్డ్ లీడర్. ప్రపంచంలో చాలా దేశాలు చాలామంది మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. అంతెందుకు పాకిస్తాన్లో కూడా చాలామంది మాకు మోడీ లాంటి నాయకుడు అంటే మా దేశాన్ని తిరిగే ఉండదని చెప్పేసి చాలా స్టేట్మెంట్లు చూసినాం మనం. అదేవిధంగా ఇప్పుడు నేపాల్లో వారసత్వ పాలన, అదేవిధంగా అవినీతిని వ్యతిరేకిస్తా నేపాల్లో ఉన్నటువంటి యువత తమ దేశానికి మోడీ లాంటి నాయకుడు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. అలాంటి నాయకుడు ఉంటే నేపాల్ కూడా ముందుకు దూసుకెళ్తాదని, ప్రపంచ దేశాలకు నేపాల్ అంటే ఏంటో తెలుస్తుందని అభిప్రాయపడతారు. ప్రస్తుత పాలకులతో ప్రజలు సంతోషంగా లేరనేది వాళ్ళ ఆవేదన అన్నమాట. అంటే ఇప్పుడు ఉండేవాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి నచ్చల. అయితే నేపాల్లోని యువతంతా కూడా చేస్తున్నటువంటి నిరసనలతో కమ్యూనిస్టు ప్రధానమంత్రి అయినటువంటి ఓలీ పదవికి రాజీనామా చేసి దేశం వదిలిపెట్టి పారిపోయినాడు. ఈ విధంగా పారిపోయిన వాళ్ళు నేపాల్లో చాలా మందే ఉన్నారు. చెప్పాలంటే నేపాల్లో అసలు ఏం జరుగుతుందో అర్థమే కాకుండా ఉండాలి. అది నేపాల్లో ఉండేటటువంటి పరిస్థితి. మొత్తానికైతే అది కూడా మన సాటి హిందూ దేశమే. ఎందుకంటే అక్కడ ఉండేది కూడా మెజారిటీ హిందూ ప్రజలే కదా. కాబట్టి నేపాల్కు ఏం జరిగినా కూడా మంచి జరగాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. అది విషయం అయితే.